నువ్వు ఎట్లా వస్తున్నావు బ్రో నిజంగా? ఏం చేస్తా? నువ్వు ఇట్లనే తిరుగుతున్నావు మరి. ఏది ఇటా చూడు. నువ్వే దయ్యం పట్టినట్టున్నావు తెలుసా. ఆ, హలో హలో అయ్యో, 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 ఏమైందమ్మా? ఆగు 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 ఆగు. నీ బాధ ఏంది, నీ బాధ ఏంది నాకు చెప్పు. ఏముంది ఏమైంది, పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చిండ్రు? నాకు దయ్యం పట్టింది, వదిలించండి సార్. మీ ఇంట్లో దయ్యం ఉంది సార్. నీకు దయ్యం పట్టిందా? నాకు దయ్యం పట్టలేదు సార్. ఇంట్లో ఆ, ఇంట్లో దయ్యం ఉంది ఒక సార్. నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. ఆ, అవునమ్మా అవునమ్మా, నిజంగానే దయ్యం పట్టినట్లు ఉన్నారు. ఓకే ఓకే, ఏంది ఇప్పుడు మీ బాధ ఏంది? ఇప్పుడు ఇంట్లో నుంచి దయ్యం పోవాలా? మీ ఇంట్లో ఒంట్లో నుంచి పోవాలా, మీ ఇంట్లో నుంచి పోవాలా దయ్యం? సార్ మా ఇంట్లో నుంచి పోతే చాలు చాలు సార్. ఓకే ఓకే, మీ ఇల్లు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లా సార్? ఆ, పదండమ్మా పదండి, వెళ్దాం మీ మా ఇంటికి, మీ మా ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. మా ఇల్లు రెడ్ లైట్ ఏరియా అనే ఒక చోటు ఉంది సార్. ఏ ఏ ఏ, అక్కడ దయ్యాలు వెళ్తున్నాయి మధ్యలోనా? సార్ 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 ఎక్కడున్నా సార్ మీరు? అయ్యో, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? సార్ వచ్చేసినామ్మా. సార్ 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 ఓకే వచ్చేసినాం, మీ ఇంటి దగ్గరకు వచ్చేసినాం. మీ కాలు మొక్కుతా సార్. ఇదేనా మీ ఇల్లు? మీ కాలు మొక్కుతా సార్. వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, అయ్యో అయ్యో, మీరు పెద్ద మనిషి, మీరు పెద్ద, మీరు అట్లా వేసి ఎట్లమ్మా, మీరు అట్లా అయ్యొద్దు కదా. సార్ సార్ ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు మీరేం చెప్తే అది చేస్తాను సార్ నేను. ఇదేంటి సార్? అది చుక్కల లైట్ అమ్మా, ముగ్గురు వేసుకోనికి. ఇదా సార్? ముగ్గు ఇక్కడ వేసేయచ్చా సార్? అట్లా పెట్టుకుంటే 20 చుక్కలు 30 చుక్కలు ముగ్గులు ఉంటాయి కదా, ముగ్గులు వేసుకోవడానికి. సార్ సార్ ఎక్కడ ఉంచోండి సార్. ఇక్కడ సార్ రెండు ఇదే సార్. రెండు రండి సార్, మా ఇల్లు చూపిస్తాను. చాలా బాగుంటుంది సార్ ఇల్లు లోపల. ఓకే. సార్ నాకేం కనిపించట్లేదు సార్. ఏందమ్మా రాత్రిపూట వచ్చింది మీరు? సార్ సార్ నాకేం కనిపించట్లేదు సార్. ఓకే ఒక్క నిమిషం సార్, స్పెట్స్ తీసేస్తా. కాదమ్మా, ఇది ఎవరిది ఇల్లు ఇది? సార్ ఇది ఈ ఇల్లు సార్. ఈ ఇల్లు నా రెండో పిల్ల ఉంది సార్. మీరు ఆడపిల్ల కదమ్మా, మీరు ఆడపిల్ల ఉంది చిమేలా మీరు? నేను అమ్మాయినా? అంటే అమ్మో, ఏందమ్మా ఇట్లున్నది ఇల్లు? లోపలికి వెళ్ళదు సార్. వెళ్ళండమ్మా, దయ్యం ఉంది అన్నారు కదా సార్ మీరే వెనకనే. సార్ ఇదే సార్, ఇది చీటింగ్ సార్. ఇది మీరే వెళ్ళాలి సార్ లోపలికి. అట్లా అలా ఎట్లా మారే? చలో చలో కలిసిపోదాం నడమ్మా. సార్ ఏందమ్మా ఏడున్నారమ్మా మీరు? వామ్మో, ఏంటి సార్ మీరు భయపడుతున్నారు? ఇది రాగానే ఏంది ఇల్లు, ఏంది ఇట్లుంది మొత్తం? ఓ ఇల్లు మంచిగా ఉంది కదా. ఇల్లు మంచిగానే ఉంది సార్. ఇప్పుడు దయ్యంని పట్టాలి మనం. ఓకే, మీరు పట్టాలి సార్, నేను కాదు సార్ పట్టాలి. మీరు దయ్యం వదిలించేవారు సార్. అదే అమ్మా, చెప్పండి చెప్పండి, ఇక్కడ అసలు మీకు ఏం ప్రాబ్లం చేస్తుంది దయ్యము? సార్ ఏమన్నా అంటుందా? ఇంకాసేపు ఆగండి సార్, అది చెప్పిద్ది ఏం చేసిందో. దయ్యం వెతకండి సార్, ఎక్కడ ఉందో దాన్ని జుట్టు పట్టి బయటకు వెళ్తాను. ఇదేమో ఇంట్లో బేస్మెంట్ కూడా ఉందా? వామ్మో. అవును సార్, చాలా పద్ధతి అయిన కుటుంబం సార్ మాది. దయ్యం వస్తే ఏం చేయాలమ్మా, మీరేం చేస్తారు? నేనా సార్? నేను దాని కాలు మొక్కుతా సార్, వదిలేయమని. వదిలేస్తుందా? అట్లా చేస్తే అవును సార్, వదిలేసేద్ది సార్. ఓకే, థర్మామీటర్ లో చూడాలి కదా ఇప్పుడు మనము. సార్ కాదు, ఏంది ఏంది ఇంట్లోకి రాగానే మొత్తం ఒక వియర్డ్ ఫీల్ వస్తుంది. అవునా సార్? సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్? సార్ ఉన్నాను లోపల. సార్ వదిలేసి వెళ్ళిపోయారా సార్? లోపల ఉన్నమ్మా, లోపల ఉన్నా. ఓకే సార్. సార్ బేస్మెంట్లోకి వెళ్తున్నారండి సార్? ఇక్కడ ముందు ఇక్కడ ఉండింది సార్ ఎక్కువ శాతం. అక్కడ చెక్ చేసినానమ్మా, ఇక్కడ ఏం కాలేదు, ఫ్రీజింగ్ టెంపరేచర్, కానీ సపోర్ట్లు అయితే వస్తున్నాయి.
సార్ బేస్మెంట్లో ఉంది సార్ లోపలికి వెళ్ళండి సార్. ఇక్కడ ఏదో డోర్ తెలిసింది ఇది. ఎక్కడ ఉంది సార్ నాకు తెలిసి. ఏడున్నారా మీరు? ఇది ఎక్కడో డోర్ తెలిసి. అయ్యా నేను కిచెన్ లో ఉన్నా. నేను కిచెన్ ఇక్కడ ఏదో తక్కువ వస్తుంది. ఆఫ్ అవ్వు. ఇది ఆఫ్ ఓకే ఆఫ్ అయింది. ఇది ఇక్కడ తగ్గుతుంది టెంపరేచర్. ఇక్కడ తగ్గుతుంది. సార్ ఇక్కడ తగ్గుతుంది సార్. ఇక్కడే ఉంది సార్. ఇది ఇక్కడ బాత్రూంలో వచ్చి దొంగ బాత్రూమ్ లోనే ఉన్నట్టుంది. ఈఎంఎఫ్ ఆన్ చేయమంటారా? ఆన్ చేయండి సార్ ఒకసారి. చేసిన ఈఎంఎఫ్ రీడర్ ఆన్ ఉంది బ్రో. సార్ 10 కన్నా తక్కువైంది. ముళ్ళు లేస్తలేదు కదా ఇక్కడ. ఏమో ఇక్కడ లేదు. కొంచెం 2 వచ్చింది. వచ్చినాను. ఎవరు? ఇగో ఈడ లేస్తుంది. ఈడ ఈఎంఎఫ్ ఈడ ఉన్నది ఈ ప్లేస్ లో. లోపల పోతుందా అమ్మ? ఇక్కడ ఇంకా తగ్గుతుంది. ఒక నిమిషం. 4 వెళ్ళింది. ఓకే 4 వెళ్ళింది ఒక్కసారి. 4 ఫ్రీజింగ్ టెంపరేచర్ లేదా సార్? ఫ్రీజింగ్ టెంపరేచర్ అయితే లేదు. సరే సార్. ఇది ఉండు. 5 అయింది. ఓకే ఉంచాలా? అయ్యా ఫక్. డోర్ బంద్ అయిపోయినా? అవ్వలా అయింది. లేదు అవ్వలేదు. వచ్చినా లోపలికి ఇప్పుడు? లోపలే ఉన్నా. ఇదిగో లోపలే ఉన్నా. డోర్ ఓపెన్లోనే ఉంది. పెద్ద పని చేసిన సార్. ఏంటి సార్ మీరు భయపడుతున్నారు? నాకు డక్క కొట్టుకుంటుంది గుండె. అమ్మో ఏంటి బ్రో వద్దు బ్రో వచ్చినట్టే వస్తా బ్రో. సో సార్ మీరు దయ్యానికి భయపడకూడదు సార్. అమ్మా ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంది. లోపల యాక్టివిటీ అవుతుంది కదా? ఇంకో అవును సార్ అవుతుంది సార్. బాత్రూంలో అవుతుంది. నా శానిటీ తక్కువ ఉంది. నన్నే పట్టుకుంటుంది అది వచ్చి. ఏం పడైనా ఇప్పుడు థర్మామీటర్ పడేస్తున్నాను నేను. నా దగ్గర ఎందుకు థర్మామీటర్ అవసరం లేదు కదా. ఇగో ఇది తీసుకుంటున్నాను. ఇది లైట్ ది ఫింగర్ ప్రింట్స్ ది. ఓకే నేను ఫింగర్ ప్రింట్స్ ఇది పడేసాలా? ఏది? ఈఎంఎఫ్ రీడర్ పడేసి 5 వెళ్ళిందా? 5 వెళ్ళింది. ఓకే ఎవిడెన్స్ లో 5 మార్క్ చేద్దాం. ఈఎంఎఫ్ 5 వెళ్ళింది. ఓకే లోపలికి వెళ్దాం పదండి. ఎవిడెన్స్ లో పోయి ఈఎంఎఫ్ 5 అయింది. గోస్ట్ ఆప్స్ వచ్చినాయా? అదే చూడాలి. ఫ్రీజింగ్ టెంపరేచర్ రాలేదు. లోపల ఉన్నారా? అరే నేను ఇంకోటి ఏమైనా తీసుకోలేదు నేను. సారీ. స్పిరిట్ బాక్స్ తీసుకున్నా. ఏదో ఒకటి తీసుకో. మాట్లాడు. లోపల ఉన్నారా? లోపల రాగానే ఫీల్ చేసిన సౌండ్ ఎట్లా అయిపోయిందో బ్రో. డోర్ బంద్ అయింది. బంద్ అయిందా? నేను తాకుంటాను. అంటే స్టార్ట్ అయిందా? అయిపోయింది. అంటే స్టార్ట్ అయిందా? గోస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయింది. అయ్యా నేను బయటకు వచ్చేసా. అయ్యా కరెక్ట్ బయటకు వచ్చేటప్పుడు. నేను లోపల ఉన్నా. ఈ దయ్యమేం పాట పాడుతుంది? ఓకే అయిపోయింది. ఏమిలో ఏమో. అమ్మో ఇప్పుడు ఈయనే కదా చెక్ చేయాల్సింది.
ఇగో ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉన్నట్టు కదా మొత్తం. ఇగో మనకు కనిపిస్తుంది. అది అది లెక్క రాదు. ఇగో ఇగో ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్స్ ఇగో డోర్. ఒక్క నిమిషం. ఫోటో తీసుకో డోర్ మీద. అయ్యా నేను ఫోటో తెస్తా ఉండు వెళ్ళి. నేను కూడా వస్తుంది. నువ్వు లోపలే ఉండవు చూడు. వద్దు బ్రో నాకు నమ్మకం లేదు. అది వచ్చి ఎప్పుడు తీసుకుంటుందో తెలియదు. ఓకే కెమెరా తీసుకున్నా, వీడియో కెమెరా కూడా తీసుకున్నా. పద. ఓకే ఫుట్ ప్రింట్స్ వచ్చాయి కదా. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. హ్యాండ్ ప్రింట్ ఉంది. ఓకే డాష్ పెట్టి వస్తున్నా పద. ఇగో ఫోటో తీసుకో. అయిపోయిందా? తీ. నా దగ్గర లేదు, ఫోటో లేదు. జరుగు అంటున్నా. ఓకే ఇంకేం పెట్టాలి నేను? ఇంకేంటి ఫ్రీజింగ్ పోదాం. ఒక్క నిమిషం అంతేనా? అంతే. ఒక గోస్ట్ జాబ్స్ దొరికిందంటే ఇంకా మాట్లాడమంటావా ఒకసారి ఫ్రీ బాక్స్ లో? ఒకసారి మాట్లాడు. వెళ్ళి అక్కడ మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడతా పోదు. హలో హూ ఆర్ యూ? వేర్ ఆర్ యూ అలా అడుగుతూ ఉండు. వేర్ ఆర్ యూ? బ్రో టేకెన్ అవే. డోర్ బంద్ చేస్తుంది. అది డోర్ బంద్ చేస్తుంది. బ్రో తీ బ్రో సస్స బ్రో వస్తుంది. టేకెన్ అవే అంటారు. స్పిరిట్ ఇప్పుడు ఉండు. ఎవిడెన్స్లోకి వెళ్ళి స్పిరిట్ బాక్స్ ఉందా? లేదు ఇలా ఇదైతే లెక్కలో రాదు అసలు. స్పిరిట్ బాక్స్ రాలా. అవునా? స్పిరిట్ బాక్స్ ఈఎంఎఫ్ లెవెల్ 5 మనకు ఫింగర్ ప్రింట్స్ దొరికింది కదా, రాదు అసలు. ఏ గోస్ట్ కాదంట. అవునా? అది మనకు ఆప్షన్ చూపించలేదు. అది గోరియో ఓబాకే సౌండ్ వస్తుంది. వచ్చింది. హంట్ అవుతుంది. వామ్మో అగో బాత్రూమ్. చెప్పే కాదు, బాత్రూమ్ లోనే ఉంది. ఓరి దేవుడు, ఈ దెయ్యం పెట్లు బాత్రూంలో కూడా వెళ్ళిపోచ్చాయా? పోదామా? పద. అయిపోయిందా? అయిపోయింది. అయ్యా బ్రో నన్ను వేసేసిన బ్రో బయట. లోపలికి రా. నువ్వు బంద్ చేసిన డోర్. అయిపోయింది, నేను చచ్చిపోయినా. అమ్మ జీవితం ప్రశాంతంగా వడ్డలు కూడా పోసుకుని పెట్టారా? మీకంటే అనగా రాదే, కానీ మీ మనసులో 4 రోజులు అయితే పోసుకొని ఏటారా? పట్టేసిందా? పట్టేసింది బ్రో. నువ్వు వెళ్ళినావానే బయటికి. నువ్వు ధర్మాన్ని లోపలికి వచ్చేసినావు. నువ్వు బయటకు పోగా నేను కూడా బయటకు వచ్చేసిన. నువ్వు ఇట్లా లోపలికి వెళ్ళిపోయి బంద్ చేసినావు. అయిపోయింది. నువ్వు వెళ్ళి లోపల ఉన్నావు. ఇంకా నేను బయట ఉన్నా ఇప్పుడు. నువ్వు చచ్చిపోయిన పరాలు అయిపోయినా బయటికి. నేను ఫోటో తీసాను. ఇది చచ్చిపోయేది చూడు ఒకసారి. ఏడొస్తుంది? ఎవిడెన్స్ పక్కన ఫొటోస్ అని ఉంది. అది చూడు. ఎవిడెన్స్ పక్కన ఫొటోస్ అని ఉంది. అవును చూసిన. ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అంతేనా? అయిపోయిందా? ఇంకంతేనా? చేసేది ఏం లేదనుకుంటా కదా. నేను చూస్తున్నా. గోస్ట్ టాప్స్ ఉన్నాయి. అమ్మయ్య అయిపోయినట్టే గేమ్. గోస్ట్ టాప్స్ ఉంది. బంజేనా ఇది? ఓబాకే ఇది. నువ్వు జనరల్ అదే ఎవిడెన్స్ లోకి వెళ్ళి ఓబాకే అని ఉన్నది చూడు, దాని మీద రౌండ్ అప్ చెయ్యి. గోస్ట్ లోనా? గోస్ట్ లో కాదు, ఎవిడెన్స్ లో. ఓబాకే రౌండ్ అప్ చేసిన.
ఓకే అయిపోయింది గేమ్, చూద్దాం కరెక్టా రాంగ్. అయిపోయిందమ్మా, మీ కేసు అయితే సాల్వ్ అయిపోయింది, కానీ మీ కేసు గురించి చూసి నేను తెచ్చిన. సార్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఐ మీన్ ఇదైతే మా దారుణం ఇది. అయ్యా లోపలికి అది వచ్చేసరికి ధన్వంతరి అది ఓపెన్ కాదంట, అది కాదంట, ద మిమిక్ అంట. అయితే మనం ఏదో తప్పు అయ్యా. చేసాం, మనం ఏదో తప్పు చేసాం సార్. మిమ్మల్ని నమ్మను సార్ ఈసారి. నేనేం తప్పు చేసిన? నువ్వే నీ గమ్మని లోపలికి వచ్చేటానికి ధనమైన బంద్ చేసినావు, మళ్ళీ డోర్ ఓపెన్ చేయడానికి వస్తలేదు అది. నేను తెలుసా? డోర్ నిజంగా హంట్ అయ్యేటప్పుడు నేను డోర్ ఓపెన్ చేసి ఉన్నా, నువ్వే రాలా లోపలికి. లేదు బ్రో, నేను చూసిన డోర్ నాకు అక్కడ కనిపించలే. డోర్ క్లోజ్ ఉందని చెప్పి దన్న మెయిన్ డోర్ సార్ ఉక్కినా అంత లోపల ఇచ్చి పడేసింది నాకు అది. మున్సిపాలిటీలో పనిచేసేవాడు తెచ్చి నన్ను ఎత్తిన పెట్టారు.